హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చింతపండు రసము ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియోనైతే చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. మనం డైలీ రొటీన్‌లో మనకు ఖచ్చితంగా రసము, పెరుగు ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. రసం అయితే రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది చింతపండు రసం, కొంతమంది టమోటా రసం, ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్‌లో చికెన్ రసం అనమాట. సో, ఎన్ని రసాలు డిఫరెంట్‌గా ఉన్నా కూడా చింతపండుతో చేసుకున్న రసం అయితే చాలా బావుంటుందండి. నేనైతే మోస్ట్ ఎక్కువగా ఇంట్లో చింతపండుతోనే రసం అయితే తయారు చేస్తుంటాను. ఇక దీనికైతే ముందుగా మనకు ఒక మీడియం సైజులో చింతపండు అయితే తీసేసుకొని, ఇలా ముందుగా నానపెట్టుకొని బాగా కలిపేసుకొని గుజ్జైతే తీసేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. మిరియాలు అనేటివి ఎక్కువగా వేసుకుంటే మనకు ఆ స్పైసీనెస్ అనేది బాగా తెలుస్తుందండి. మిరియాలు వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను ఎండుమిరపకాయలను కూడా కొద్దిగా అంటే ఒక 4 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. దీన్నైతే ఫస్ట్ కొద్దిగా గ్రైండ్ అట్లా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా పర్లేదండి. తర్వాత దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు చూసారు కదా! ఇలా కచ్చా పచ్చాగా ఉంటే ఇంకా బావుంటుందండి. జీలకర్ర అయితే అస్సలు మెత్తగా అవ్వలేదు. ఇలా మనకు లైట్‌గా గ్రైన్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఎండుమిరపకాయలని ఒక 4 అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసుకున్నాం కదా! ఈ జీలకర్ర పొడి ఇదైతే ఇందులో వేసేసాను. చాలా సింపుల్ అండి. ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేయొచ్చనమాట. మనకు చాలా రుచి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ మనకు ఈ జీలకర్ర మనం ఇవి పొడి చేసుకున్నాం కదా! అది కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టమోటానైతే హాఫ్ టమోటా వేశానండి. చిన్న సైజ్ అయితే ఒకటి సరిపోతుంది. ఇది కొంచెం పెద్ద టమోటా కాబట్టి హాఫ్ టమోటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. సో, కొంతమంది టమోటాని వేయరనమాట. అది మన ఇష్టం. నేనైతే ఖచ్చితంగా టమోటాను ఒక హాఫ్ అయినా వేసుకుంటాను. ఆల్రెడీ చింతపండు రసంకి మళ్ళా టమోటా ఎందుకంటారా? టమోటా వేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ అనేది బావుంటుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మనకు లైట్‌గా అంటే మనకు మరీ మాడిపోకూడదండి. మీడియం కలర్‌లో వేగేంత వరకైతే వేయించుకుంటే సరిపోతుంది. టమోటా కూడా మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని మనం డైరెక్ట్‌గా చింతపండులో అయినా కలుపుకోవచ్చు. లేదా ఇలా మనం పెట్టుకున్న తిరగబాతులైనా వేసేసుకోవచ్చనమాట. సో, వేసేసుకున్నాక మనకు టమోటా అనేది చూసారు కదా! కొంచెం మగ్గితే ఎక్కువ అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. సాల్ట్ అయితే మనము ముందుగానే వేసేసుకున్నాము. చింతపండు రసంలోనే సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా. లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ చింతపండు గుజ్జులోంచి ఆ చింతపండు రసాన్నయితే ఇందులో వేసేసుకోవాలండి. మనకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత వేసుకోవాలి. పులుపుని బట్టి వాటర్ ఏసుకోవాలండి. మనం చింతపండు నానపెట్టుకునే విధానాన్ని బట్టి మనం వాటర్ అనేది ఏసుకోవాలి. ఎక్కువ చింతపండు నానపెట్టుకొని మరీ పుల్లగా ఉంది అనుకుంటే వాటర్‌ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే నాకు కావాల్సినంత వరకైతే యాడ్ చేసేసుకున్నాను. సో, వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని సాల్ట్ అనేది సరిపోయిందా, కారం సరిపోయిందా లేదనైతే చెక్ చేసుకున్నాను. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయండి. సాల్ట్ తక్కువైతే మాత్రం మనం తర్వాతైనా వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టామంటే పైన ఇలా మనకు నురుగనేది వస్తుంది. అలా బాగా నురుగొచ్చి బాయిల్ అయ్యేంత వరకైతే పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అసలు నిజంగా అనుకుంటే 5 నిమిషాల్లో చేసేయొచ్చు. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు 5 నిమిషాల ముందు రసం పెట్టేసుకోవచ్చు. ఇక రసం వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ టేస్ట్ అనేది నిజంగా చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంత బావుంటుంది. సో, చూసారు కదా! ఇలా బాగా అయితే మనం రసాన్ని మరగనివ్వాలండి. ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే ఇలా మనకు బాగా మరిగిపోతుంది. ఇలా బాగా మరిగేటప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగైతే షేర్ చేయండి. సో, చూసారు కదా! ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయ్యే టైంలోనే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా బాయిల్ అయిన ఒక 5 నిమిషాలకి
గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. మీకు కావాలి అనుకుంటే పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ కొత్తిమీర అవన్నీ వేసేసాను కాబట్టి ఎక్కువ వేయలేదనమాట. సో ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.